దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 20th జూన్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మియా చాప్టర్ 17 అండ్ వర్స్ 14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందెదను. చాలా ముఖ్యమైన మాట. దేవుడు స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడతా, దేవుడు దీవిస్తే నేను దీవింపబడతా, దేవుడు రక్షిస్తే నేను రక్షింపబడతా, దేవుడు ఎక్కిస్తే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతా. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ప్రతి ప్రయత్నములో దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. టు ఇన్వోక్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన స్వస్థపరిస్తేనే స్వస్థపరచబడతావు, ఆయన కాపాడుతూనే కాపాడబడతావు, ఆయన స్వస్థపరిస్తేనే స్వస్థపరచబడతావు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అదే ప్రార్థన చేయాలి. ప్రభా, నా కుటుంబాన్ని నన్ను దీవించు ప్రభా, నేను చేస్తున్న ఉద్యోగం, నేను చేస్తున్న వ్యాపారాన్ని దీవించు ప్రభా. నీవు దీవిస్తే నేను దీవింపబడతాను, నువ్వు నన్ను స్థిరపరిస్తే నేను స్థిరపరచబడతాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు స్థిరపరచకుండా నువ్వు స్థిరపరచలేవు. అర్థమవుతుందండి? 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను స్థిరపరిచే దుష్టత్వం నుంచి తప్పిస్తాడు. స్థిరపరిచే దేవుడు గనుక దేవుడు చేస్తే దీవించబడతారు. అందుకే కీర్తనలో ఇంకొక మాట ఉంటుంది, యెహోవా పట్టణమును కాపాడిన యెడల కావలి వారు మేలుకొనుట వ్యర్థము. ద లార్డ్ షుడ్ ప్రొటెక్ట్, ద లార్డ్ షుడ్ గైడ్. యూ మే హ్యావ్ టాలెంట్, యూ మే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్, బట్ ఇట్ ఈస్ ద లార్డ్ హూ డస్. అందుకే ఇది యెహోవా వలన జరిగినది, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. వెన్ ఇట్ ఈస్ ఆఫ్ ద లార్డ్ యూ కెనాట్ సే ఎనీథింగ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సబ్మిట్ టు ఇట్. నువ్వు చేయాల్సిందంతా కూడా ఆ మాటకు మనము సబ్మిట్ అవ్వాలి, లోబడాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హీల్ మీ ఓ లార్డ్ అండ్ ఐ షల్ బి హీల్డ్, సేవ్ మీ అండ్ ఐ షల్ బి సేవ్డ్, ఫర్ దౌ ఆర్ట్ మై ప్రైజ్, ఫర్ దౌ ఆర్ట్ మై ప్రైజ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. నిన్ను స్తోత్రించుటకు ఇదంతా కూడా దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించగలవు. చాలామంది మేము మంచి హాస్పిటల్కి వెళ్ళామండి, అందుకే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అందుకే బాగైంది. See, all said may be right, but I want to tell you, దేవుడు నిన్ను కాపాడితే, దేవుడు నిన్ను స్వస్థపరిస్తేనే నువ్వు స్వస్థపరచబడ్డావు. దేవుడు అక్కడ డాక్టర్ని వాడుకున్నాడు, ఆ మెడిసిన్స్ని వాడుకున్నాడు, బట్ స్టిల్ ఇట్స్ గాడ్ హూ హీల్స్. కనుక ప్రతి ఒక్కరము ఈ విషయంలో దేవునికే సమస్త ఘనత మహిమ ఆరోపించాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ మీకే చెల్లునుగాక. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచావు, నీవు నన్ను ఎక్కలేంత ఎత్తైన కొండ ఎక్కించావు, నన్ను బ్రతికించావు, నాకు జీవాన్ని దయచేసావు, నన్ను తప్పించావు, నన్ను రక్షించావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. हिंदी में पढ़ेंगे इर्मिया का पुस्तक, उसमें 17 अध्याय और 14 वचन पढ़ रहे हैं. हे यहोवा, मुझे चंगा कर, तब मैं चंगा हो जाऊंगा. मुझे बचा, तब मैं बचा जाऊंगा, क्योंकि मैं तेरी ही स्तुति करता हूँ. प्रभु को धन्यवाद अदा करते. प्रिय भाइयों बहनों, परमेश्वर जब आपको चंगा करते थे, आप चंगा हो जाएंगे. परमेश्वर आपकी रक्षा करेंगे तो आप रक्षा हो जाएंगे. इसका मतलब अपनी ही शक्ति से नहीं हो सकता है, अब दवाई से नहीं हो सकता है. प्रिय भाइयों बहनों, जो भी लोग अस्पताल जाके वापस घर आ रहे हैं, इसका मतलब प्रभु ने, परमेश्वर ने उनको चंगा किया है. प्रिय भाइयों बहनों, जब परमेश्वर करते हैं तो होता है. अपना शक्ति से, अपने बल से नहीं, केवल परमेश्वर की आत्मा के द्वारा हो रहा है. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం ఆయన దేవుని ఆత్మ వలనే ఇది సాధ్యము.
ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గుర్తించాలి. దేవుడు చేస్తేనే అది జరుగుతుంది. దేవుడు చేస్తే అనేది ఎంత పెద్ద ప్రయత్నమైనా, చిన్న ప్రయత్నమైనా, అది చదువైనా, కుటుంబమైనా, వివాహమైనా, దేవుడు చేస్తే అది జరుగుతుంది. ఈరోజు చాలామంది వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చేస్తే అది జరుగుతుంది. చాలామంది ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఇస్తే అది మీకు దొరుకుతున్నది. నమ్మాలి మీరు. ఇట్స్ డన్. యూ హ్యావ్ టు బిలీవ్. యూ హ్యావ్ టు బిలీవ్. చాలామంది ఇల్లు కట్టుకోవాలని, ఒక సొంత ఇల్లు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. అది దేవుడు చేస్తే అది జరుగుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి బలపరిచారు. ఈ ఆరాధనలో బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. వారి యొక్క ప్రతి అవసరం యేసు ప్రభు వారి నామంలో తీర్చబడ్డాది తండ్రి. నాయన దేవా తండ్రి, మేము అడుగువాట కంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామాన్ని మేమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెసెస్లో మీ సహాయం, మీ రక్షణ, మీ నడిపింపుకే స్తోత్రంలో. దేవ చదువుకుంటున్న వారు కాలేజెస్లో, స్కూల్స్లో, యూనివర్సిటీలో, హాస్టల్లో చదువుకున్న వారందరినీ దీవించండి. దేవ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, నాయన తన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు వెయిట్ చేసిన వారు దీవించండి. జాబ్ ఎగ్జామ్స్ రాసి దేవ రిజల్ట్స్ కొరకు వెయిట్ చేసిన వారు దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేస్తున్నావు. స్తోత్రంలో ఆయన ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల వర్ధలింపు చేసి కాపాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారు మినిస్ట్రీలో ప్రభా నాయన తండ్రి, మీ నడిపింపుతో నాయన, మీ సహాయముతో నాయన, నీవు నడిపిస్తే నడిపింపు పట్టకు, నీవు నాయన తండ్రి సహాయము చేస్తే సహాయం పట్టుకు నీ కృపను దయచేసి ప్రతి పరిచయను ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవు దేశాన్ని రక్షిస్తే ఈ దేశం రక్షింపబడ్డాది అయ్యా. స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.